Good morning, Andarki. How are you? I hope all are feeling good and happy. ఇవాళ నేను దొండకాయ ఫ్రై నా స్టైల్లో చేయబోతానండి. జస్ట్ వాచ్ అండి. ఇవేమో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అండ్ కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, దొండకాయలు అండ్ ఆయిల్ అండి. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆయిల్ వేయబోతాను అండి. దొండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి. కొంచెం వేస్తున్నాను. ఇది చాలండి. కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తానండి. ఒక హాఫ్ కప్ ఆనియన్స్ వేసాను. అంటే ఒక పెద్ద ఉల్లిపాయ అనుకోండి, అంతే. అంతకంటే ఎక్కువ వేయక్కర్లేదు. దీనికి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది అలా సిమ్లో పెడతాను. ఇప్పుడు తీసి చూస్తామండి మగ్గిపోయింది ఉల్లిపాయ. మగ్గిపోయిందండి సగం. ఇప్పుడు నేను ఈ 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాను. దీంట్లో పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయిస్తాను అన్నమాట. అది కొంచెం వేయొద్దండి. ఇప్పుడు నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకురండి, చిన్న తరిగాను. దీంట్లో 1 హోల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. తర్వాత 1 స్పూన్ పసుపు ఇవి వేస్తాను. తర్వాత మిగతా వేసుకుంటామండి. ఇవి కొంచెం మగ్గాక అప్పుడు వేస్తానమాట. మగ్గాక అప్పుడు వేస్తాను. ఇవి అలా సిమ్లో పెట్టేస్తే ఇంకా అది మెల్లి మగ్గిపోతుంటుందండి. మూత పెడుతున్నానండి. ఇప్పుడు చూస్తాను అది ఉడికిందండి. ఇప్పుడు నేను దీంట్లో 1.5 స్పూన్ కారం వేస్తానండి. 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కాస్త కరివేపాకు. కలిపేసి ఇంకొంచెం సిమ్లో పెట్టేస్తే 10 మినిట్స్ అండి అయిపోద్ది. ఇంకా ఇది అయిపోయినట్టు, ఇంకా ఉడికింది కాబట్టి ఫ్రై అంతే. ఇప్పుడు చూస్తానండి అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేయడం అండి. అయిపోయింది దొండకాయ ఫ్రై. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దొండకాయ ఫ్రై అండి అయిపోయింది. ఇది నా విధంగా నా స్టైల్లో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.